స్వామి సకు మిమ్మల్ని ఎంతగా ప్రాధేయపడింది, ఎంతగా అభ్యర్థించింది. అయినా కూడా మీరు ఊరి ప్రజలందరి ముందు దుష్టుడైన ఆ అయ్యగారిని గెలిపించారు, శివప్పని ఓడిపోయేలా చేశారు. ఇక మీ మాటలకి అర్థమేమిటి స్వామి? మీరే చెప్తారు కదా ఎప్పుడు సత్యమే గెలుస్తుంది అని. కానీ నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ధర్మానిదే అంతిమ విజయం. మంచి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఏం చేస్తున్నావు? నీ గోడెందుకు ఆయనకి చెప్పుకుంటున్నావు? ఈ పాండురంగడు ఏమైనా ఆరుస్తాడా, తీరుస్తాడా? ఈయన ఇప్పటి వరకు మనకు చేసిన ఉపకారం చాలు సకో. ఇప్పుడు కొత్తగా 110 రూపాయలు అప్పిచ్చాడు. ఇదంతా ఆయన చలుపే. బాధపడకు, అస్సలు బాధపడకు. ధన్యవాదాలు చెప్పు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పు. ఈ ఆలయం తలుపులతో పాటు మన అదృష్టాన్ని కూడా ఆయన మూసేశాడు.